హాయ్, వెల్కమ్ టు షో సాయి ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బాదం మిల్క్. ప్రోటీన్స్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే ఈ బాదం మిల్క్ని డైలీ తీసుకోవడం వల్ల మనకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది, అలాగే ఎనర్జీ కూడా వస్తుంది, నీరసాన్ని తగ్గిస్తుంది. దానికోసం మనం ముందుగా స్టవ్ పైన ఒక బౌల్ పెట్టేసి దాంట్లోకి సగం వరకు వాటర్ని వేయండి. అలాగే ఒక పావు కప్పు వరకు బాదం వేయండి. బాదం వేసి ఇలా మరిగించండి ఒక 2-3 నిమిషాలు. ఇలా మరిగిన తర్వాత మనకి ఒకసారి చూడండి, ఇలా పొట్టు అనేది ఈజీగా ఉడి వచ్చేస్తుంది కదా. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్ మొత్తం తీసేసి బాదం నుంచి అన్నిటి నుంచి ఇలా పొట్టుని సపరేట్ చేసేసేయండి. ఇలా మరిగించడం వల్ల మనకి ఈజీగా ఉడి వచ్చేస్తుంది పొట్టు. మిగతా వాటన్నిటిని కూడా ఇలాగే తీసేయండి. తర్వాత మిక్సీ జార్లోకి మనం పొట్టు తీసి పెట్టుకున్న బాదం ఉంది కదా, అందులో వేసేసేయండి. ఇప్పుడు ఒక పావు కప్పు వరకు పాలను వేసి సన్నం పేస్ట్ లాగా ఇలా చేసుకోవాలి. మీకు ఇంకా ఏమైనా పాలు పడతాయి అనుకుంటే వేసి సన్నం పేస్ట్ లాగా చేసుకోండి. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి ఒక 1/2 లీటర్ వరకు పాలను వేయండి. నేనైతే ఒక 1/2 లీటర్ తీసుకున్నా. వీటిని కొంచెం మరగనివ్వండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఒక బౌల్లోకి ఒక పావు కప్ వరకు పాలను తీసుకొని ఒక చెంచా కస్టర్డ్ పౌడర్, వేసేసి ఉండలేం కట్టకుండా కలిపేసి పక్కన పెట్టేసేయండి. చూడండి, ఇప్పుడు పాలు అనేటివి మరిగిపోతున్నాయి కదా. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న బాదం పేస్ట్ ఉంది కదా, అది మొత్తం వేసేసి ఉండలేం కట్టకుండా కలిపేసేయండి. ఉండలు కట్టకుండా సాఫ్ట్గా అయ్యేంత వరకు మనం కలుపుకోవాలి. ఇలా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయండి. చూసారు కదా, ఉండలు కట్టకుండా మనకి పాలనేటివి చిక్కగా అయిపోతాయి. ఇప్పుడు దీంట్లోకి ఒక 3 చెంచాల చక్కెర వేయండి. మరీ ఎక్కువగా స్వీట్ పట్టదండి, చూసి వేసుకోండి. షుగర్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసి పాలని కొంచెం మరగనివ్వండి. ఇలా మరిగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ ఉన్నాయి కదా, అవి వేసేయండి. మీరు కస్టర్డ్ మిల్క్ ప్లేస్లో కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు అయినా వేసుకోవచ్చు, లేదంటే కస్టర్డ్ మిల్క్ వేసుకోండి. ఇలా వేసేసి కలుపుతూ ఉండాలండి, అడుగు పట్టనివ్వకుండా. మనం బాదం పేస్ట్ వేసాం కాబట్టి అడుగు పడుతూ ఉంటుంది, కాబట్టి కలుపుతూ ఉండండి. చూడండి, ఇలా చిక్కబడేంత వరకు కలపండి. చూసారు కదా, స్టవ్ ఆఫ్ చేసుకొని మనము ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. పైన కొంచెం బాదం వేసుకోండి. మధ్య మధ్యలో మనకు తాగుతూ ఉంటే తగిలేటట్టుగా మనకు కావాల్సినన్ని బాదం వేసుకోవచ్చు. మీరు కొంచెం చల్లగా కావాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టైనా తీసుకోండి, లేదంటే వేడి అయినా ఇలా సర్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.